అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకూలుతున్నారు. విప్లవానికి ఊపిరిలూదిన నాయకులు కనుమరుగవుతున్నారు. ఒకప్పుడు పల్లె పల్లెన పరిడవిల్లిన పీపుల్స్ వార్ ఇప్పుడు దళ సభ్యుల్ని కోల్పోతూ దండకారణ్యంలో దీనావస్థకు చేరుకుంది. తుపాకీ తరుముతుండగా గుట్టల వెంట పరుగులు తీస్తుంటే ఇటు దళం అటు దళాల పాదాలు రక్తాన్ని పులుముకున్నాయి. ఆపరేషన్ ఖగార్ పేరిట అరణ్యంలో ఓ మహా సంగ్రామమే సాగింది. దండకారణ్యంలో దళంపై సాగిన దండయాత్రలో అర్ధ శతాబ్దపు మావోయిస్టు ఉద్యమ నేత నంబాల కేశవరావు నేలకొరిగాడు. ఈ ఘటనతో మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎదురుపడిన ఆ ప్రాంతం ఎర్రగా మారిపోతుంది. కనిపిస్తేనే ఇరువైపులా తుపాకీ గర్జిస్తోంది. ఏ వైపున ఎవరిని మృత్యువు పలకరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అడవి తల్లికి నిత్యం రక్త తర్పణం జరుగుతోంది. ఏళ్లుగా సాగుతున్న మహాసంగ్రామం అంతిమ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర దళాన్ని అంతం చేయాలనుకున్న సంకల్పంతో భద్రతా బలగాలు ముందుకు కదులుతూ ఉంటే కర్రెగుట్టలు అరుణ వర్ణాన్ని పులుముకుంటున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉంటే ఉన్నవారు చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లా చెదురవుతున్నారు. 4 దశాబ్దాల్లో ఎన్నడూ ఎదుర్కొనే విషమ పరీక్ష ముందు నిలిచింది మావోయిస్టు పార్టీ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో అగ్రనేతలే మరణిస్తూ ఉంటే మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. గెరిల్లా పోరాటాల్లో ఆరితేరిన నాయకులు, ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న అగ్రనేతలు కూడా ఈసారి తప్పించుకోలేకపోతున్నారు. బందూకు తరుముతూ ఉంటే రాత్రనక పగలనక చెట్లనక పుట్లనక కొండనక కోననక పరుగులు పెడుతూనే ఉన్నారు. చివరికి బలగాల చేత చిక్కి మృత్యువు ఒడిలోకి చేరిపోతున్నారు. మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణంతో ఇప్పుడు అందరి దృష్టి మరో మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై పడింది. ఇప్పటికే భద్రతా బలగాలు కూడా హిడ్మా కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. హిడ్మా కోసం ఛత్తీస్గఢ్లోని అబుస్మడ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. హిడ్మా అంటే సాదాసీదా మావోయిస్టు కాదు. దర్యాప్తు సంస్థలకు అతడు అత్యంత కీలకం. ఒక్కసారి కంటబడితే చూడాలన్నది భద్రతా బలగాల కోరిక. కానీ 1 కాదు 2 కాదు, 10ల ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకుంటున్న ట్రాక్ రికార్డ్ హిడ్మా సొంతం. గిరిల్లా యుద్ధాల్లో ఆ కమాండర్ది అందవేసిన చెయ్యి. హిడ్మా కోసం కేంద్ర రాష్ట్ర బలగాలు గాలించని అడవి లేదంటే అతిశయోక్తి కాదు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్ కు కమాండర్ గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా హిడ్మా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ ఎఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తోంది. పలు ఎన్కౌంటర్లలో హిడ్మా మృతి చెందినట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు తాను బతికే ఉన్నానంటూ హిడ్మా తన ఉనికిని చాటుకున్నాడు. సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామంలో జన్మించిన మడివి హిడ్మాకు అడవుల్లో తెలియని దారే లేదు. గోదావరి తీరంలోని అడవుల్లో ఉండే గిరిజనులు ఎంతటి రహస్యాన్నైనా బయట పెట్టరు. గుత్తికోయకు చెందిన హిడ్మా అంటే వారికి అమితమైన అభిమానం. దీంతో అటవీ ప్రాంతంలో ఉండే వారి నుంచి హిడ్మా సమాచారం తెలుసుకోవడం భద్రతా బలగాలకు అత్యంత క్లిష్టంగా మారుతోంది. హిడ్మాను అంతమొందిస్తే మావోయిస్టు పార్టీని 100% నిర్మూలన చేసినట్టవుతుందనేది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న ఈ దండయాత్ర నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని అబుస్మడ్ అడవులు అంత సేఫ్ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించలేకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు అబుస్మడ్ వేసవి విడిది ప్రదేశం. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాకులు దూరని కారడవిలో సైతం భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని పోలీసు శాఖ పాటిస్తుండటంతో మావోయిస్టులకు నిలువ నీడ లేకుండా పోతోంది. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ఇచ్చే సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో మావోయిస్టులకు తప్పించుకుని పోయే అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా అగ్రనేతలు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు.